ఇవాళ మా ఇంట్లో వచ్చేసి చిన్న చేపల కూర అయితే చేస్తున్నా. అదే చందమామ బేర్సలు. ఎప్పుడు పెద్ద చేపలే చేశాను కానీ ఈ చిన్న చేపలు చేయటం ఇదే ఫస్ట్ టైం. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎలా చేయాలో కూడా నాకు తెలియదు. అది కూడా మా అమ్మ కడిగి చేసేస్తున్నా. చేపలు అయితే కడిగి శుభ్రంగా పక్కన అయితే పెట్టేశాను. ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ అయితే వేసేసాను. ఆయిల్లో కొద్దిగా మెంతులు, కొద్దిగా జీలకర్ర, 2 పచ్చిమిర్చి అయితే వేసేసాను. అది బాగా ఫ్రై అయ్యాక తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అది కూడా బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు వేసే పేస్ట్ కొబ్బరి కొద్దిగా, ఒక టమాటా వేసి, ఒక ఉల్లిపాయ వేసి మిక్సీ అయితే పట్టేశాను. అది కూడా వేసి బాగా ఫ్రై అవుతూ ఉంది. అది ఫ్రై అయ్యేటప్పుడు ఉప్పు, పసుపు, కారం అయితే వేసేసాను. అది బాగా ఫ్రై అవ్వనివ్వాలి, అంటే సిమ్లో పెట్టుకోవాలి. అందులోనే కొద్దిగా చింతపండు, అంటే నేను నీళ్ళగా చేయట్లేదు, అంటే గ్రేవీ ఎక్కువ పెట్టట్లేదు, గుజ్జుగా చేస్తున్నా. చిన్న చేపలు ఎప్పుడైనా గుజ్జుగా చేసుకోవాలి. చింతపండు గుజ్జు వేసాక కొద్దిగా ఉడకనిచ్చి అందులోనే మనం ఫస్ట్గా క్లీన్ చేసుకున్న చేపలు అయితే వేసేయాలి. వేసేసాక వాటర్ కావాలంటే లైట్గా వేసుకొని కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా కొత్తిమీర వేసేసి సిమ్లో పెట్టి చేప ఉడికే వరకు ఉడకనివ్వాలి. కర్రీ ఊరికనే ఉడికిపోతాయి. ఈ చేపలు 5 నిమిషాల్లో ఉడికిపోతుంది కర్రీ. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చింది నాకు కామెంట్ చేయండి. దాంతోపాటు ఒక లైక్ చేయండి. బాయ్.